వనభారతి జనహారతి అన్న ఈటీవీ తెలంగాణ ఈనాడు పిలిపే మంత్రంగా మొక్కలు నాటేందుకు జనసందోహం కదిలి వస్తోంది. ఆకుపచ్చని తెలంగాణ కోసం తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈటీవీ తెలంగాణ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. హైదరాబాద్ మల్కాజ్గిరి జ్యోతినగర్లోని కిడ్స్ పాఠశాలలో స్థానిక కార్పొరేటర్ 15 మొక్కలు నాటారు. వివేకానందనగర్ కమ్యూనిటీ హాల్లో కార్పొరేటర్ శేషకుమారి మొక్కలు నాటి నీరు పోశారు. వాటన్నింటినీ సంరక్షించుకుంటామని కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. కూకట్పల్లి ఫిరోజ్గూడలో కార్పొరేటర్ నరేంద్ర మొక్కలు నాటి వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డివిజన్ మొత్తంలో 10,000 మొక్కలు నాటాలని నిర్ణయించామని, మొదటి దశగా 30 మొక్కలు నాటామని ఆయన తెలిపారు. వన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా మనందరిపై ఉన్నది. ఈ చెట్లను పరిరక్షిస్తే తద్వారా పర్యావరణము, మంచి ఆరోగ్యము, మంచి పంటలు, దేశ పౌరులుగా దేశ పౌరురాలుగా అందరి బాధ్యత. జిల్లాల్లోనూ పొడమి తల్లికి పచ్చలహారం అలంకరించేందుకు ప్రజలు కదులుతున్నారు. కరీంనగర్ తిమ్మాపూర్లో వనభారతి జనహారతి కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి జస్టిస్ నాగమారుతి శర్మ హాజరయ్యారు. స్థానిక కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కరీంనగర్ 1, 26 డివిజన్లలో కార్పొరేటర్లతో కలిసి మొక్కలు నాటిన మేయర్ రవీందర్ సింగ్ ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు మొక్కలు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ మండలం కందుగులలో గ్రామ సర్పంచ్ సుగుణ 50 మొక్కలు నాటారు. మరో 60 మొక్కల్ని గ్రామస్తులకు పంపిణీ చేశారు. గోదావరి ఖని సంజయ్ గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎంఈఓ రాజా రామ్మోహన్ రావు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పాఠశాలలో మొక్కలు నాటి సంరక్షిస్తానని మా బంధువులకు, మిత్రులకు, గ్రామస్తులకు మొక్కల పెంపకం ప్రాధాన్యతను తెలియజేస్తూ వారితో కూడా చెట్లను పెంచేలా ప్రోత్సహిస్తానని రాబోయే తరాలకు. మండలంలోని దాదాపు 97 పాఠశాలలోని అన్ని పాఠశాలల్లో కూడా హరితహారం, అదేవిధంగా ఈ విధిరాం సుఫలాం ఈనాడు తీసుకునేటువంటి కార్యక్రమం, ఇంకుడు గుంతలు, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అందరి ప్రధానోపాధ్యాయులకు కూడా సూచనలు చేయడం జరిగింది. జూన్ మాసంలో వర్షాలు పడంగానే అన్ని పాఠశాలల్లో మొక్కలు పెట్టడానికి ఇప్పుడే పిట్స్ తీసి వాటి మొక్కలు సప్లై చేసిన తర్వాత మొక్కలన్నీ పెట్టాలని చెప్పి మండల విద్యాధికారిగా మేము అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులని. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీలో కౌన్సిలర్ కటకం సతీష్ స్థానికులతో కలిసి మామిడి, సీతాఫలం మొక్కలు నాటారు. కాలనీల్లో అవగాహన ప్రదర్శన నిర్వహించారు.